కొన్నిసార్లు అంటారు చూసారా, ఏమండి ఆవిరైపోయిందండి. ఏమిటి? ఆస్తి అంతా ఆవిరైపోయిందండి. ఎందుకని? పేకాటకండి. పేకాట ఆడాడండి, పేకాట అని చెప్పేసి ఆస్తి అంతా ఆవిరి చేసుకున్నాడండి. ఆస్తి అంతా ఆవిరైపోయింది అంటే అర్థం ఏమిటయా అంటే ఖాళీ అయిపోయింది. ఆస్తి అంతా ఆవిరైపోయింది, చేతిలో చిల్లి గవ్వలేదు. పాపము మనిషిని ఎంటీ చేసి పడేస్తుంది, ఖాళీ చేసి పడేస్తుంది. అది కేవలం ఒక వ్యభిచారమే కాదు, అది మోసం కావచ్చు, మనుషుల్ని మాయ చేయటం కావచ్చు, మభ్యపరచడం కావచ్చు. నువ్వు ఏ తప్పు చేసినా, ఏ పాపము చేసినా సహజంగా ఆ పాపానుకున్న తత్వం ఏమిటంటే నిన్ను ఖాళీ చేసి పడేస్తుంది. నీ జీవితంలో ఆత్మీయత లేకుండా చేస్తుంది, నీ జీవితంలో పరిశుద్ధత లేకుండా చేస్తుంది, నీ జీవితంలో ప్రశాంతత లేకుండా చేస్తుంది, నీ కుటుంబంలో ప్రేమ లేకుండా చేస్తుంది, నువ్వు పడుతున్న ప్రయాసకు ప్రతిఫలం లేకుండా చేస్తుంది, 10 మంది మధ్య నిన్ను అవమాన పాలు చేస్తుంది, తలెత్తుకోకుండా చేస్తుంది. ఈరోజు మనలో కొంతమంది నెలాఖరు వచ్చేసరికి ఎవరో ఒకరిని అడుక్కోవాల్సి వస్తుంది. ఎందుకు అడుక్కోవాల్సి వస్తుంది? ఆవిరైపోయింది కాబట్టి. డబ్బులంతా ఖర్చు అయిపోయినాయి, ఈఎంఐలు కట్టలేకపోతున్నారు. ఇక్కడ అప్పు తెచ్చడానికి మరొక చోటకెళ్ళి అప్పు తెస్తున్నారు. ఇక్కడేమో 2 రూపాయలు వడ్డీకి అప్పు తెచ్చారు, ఇది తీర్చలేక 4 రూపాయల వడ్డీకి అప్పు తీసుకొస్తున్నారు. ఈ 4 రూపాయల వడ్డీ అప్పు తెచ్చిన వాళ్ళు కాస్త ఇది తీర్చడానికి 10 రూపాయల వడ్డీకి డబ్బులు తీసుకొస్తున్నారు. తీరా చూసేసరికి చక్రవడ్డీ అయిపోతుంది. ఎందుకు అప్పు చేస్తున్నావు? దేనికోసం అప్పు చేస్తున్నావు? దయచేసి సహోదరి సహోదరులు, ఎప్పుడు కూడా నీ జీవితంలో నువ్వు సంపాదించే దానికంటే 1 రూపాయి కూడా అదనంగా నువ్వు ఖర్చు పెట్టడానికి వీల్లేదు. నీ సంపాదన 10,000 రూపాయలు అయినట్లయితే 10,000 రూపాయల కంటే 1 రూపాయి కూడా అదనంగా నువ్వు ఖర్చు పెట్టడానికి వీల్లేదు. కానీ ఈరోజు చాలా మందికి ఉన్న ఒక బలహీనత ఏమిటయా అంటే చుట్టూ ఉన్న వారిని చూసి అనవసరంగా హెచ్చులుకు పోతాం మనం. వాడికి నా బైకు నేను కొనలేనా అని చెప్పి అప్పు చేసి మరి బైక్ కొంటారు. అవసరమా నీకు? వాళ్ళకి నాకు కారు వద్దా? అప్పు చేసి మరి కారు కొంటావు. అవసరమా నీకు? సహోదరి సహోదరులు, దయచేసి మీ జీవితంలో అప్పు అనేది అసలు చేయకండి. పప్పు కూడైనా తినండి, పర్వాలా. ఒకవేళ పప్పు లేకపోతే పచ్చడైనా తినండి, కానీ అప్పు మాత్రం చేయకండి. అలా నేనంటే ఇప్పుడు చెప్తే మాత్రం ఏం లాభం బ్రదర్? ఎందుకని? ఎప్పుడో చేసేసాను బ్రదర్. సరే, ఎప్పుడో చేసిన వాళ్ళ సంగతి నేనేం చేయగలను చెప్పండి? కనీసం ఇంకా చేయని వాళ్ళకి చెప్తున్నా, అప్పు చేయకండి. దయచేసి గమనించండి. ఇంట్లో అన్నం లేకపోయినా మంచినీళ్ళు తాగి ప్రశాంతంగా పడుకోవచ్చేమో కానీ అప్పు చేసిన వాడు మాత్రం ప్రశాంతంగా పడుకోవడం సాధ్యం కాదు.